చంద్రమతో మందమతో నాకు తెలియదు. హంసనారి అని పిలుస్తా పలుకోవాలని అర్థమైందా? హంసనారి 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 సరిగ్గా పలకవేమే, సరిగ్గా పలకవేమే. అమ్మో 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 చెప్పవే. అయ్యో 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 ఓసిని అగాయిత్యం పాడుగాను చీపురు అలా పట్టుకున్నావేమిటి? తెలియకపోతే అడగచ్చు కదా చెప్తాను. తెలియకపోతే అడగచ్చు కదా చెప్తాను. చీపురు పట్టుకునే పద్ధతి తెలియదు, నన్ను ఉద్ధరించడానికి వచ్చిందండి. ఇదిగో చీపురు, ఇదిగో ఈ విధంగా పట్టుకుని ఇదిగో ఒక బిడ్డ దోసేసావేమిటి? మీరే పడిపోయారు. నేను పడిపోయానా? అయ్యో 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 నేను పడిపోయానంటే లేపవేమిటి? కాలు పట్టవే. ఈ విధంగా అయితే తెల్లారినట్టే కానీ మొట్టమొదటిగా ఈ గది శుభ్రం చేసుకుని లోనికి రా. అర్థమైందా? ఎందుకు ఏడుస్తున్నావే? అయ్యో 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 సుబ్రహ్మణ్యం గారు, ఏమండి సూర్యనారాయణ గారు, నేనేమన్నానండి? చీపురు పట్టుకుని ఈ విధంగా ఓడాలన్న అది కూడా తప్పేనా శాస్త్రి గారు? నేనేమనకపోయినా కానీ ఏడుస్తుంది చూడండి. ఏడుస్తున్నావేమిటమ్మా? నా తల్లి ఏడవకూడదమ్మా. నువ్వు ఇంటికి దాసివి, నేను యజమానురాలి. ఆ చీపురు పట్టుకుని వెళ్ళి లోపలికి రమ్ము.